హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎం ఫ్యాక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్ అండ్ స్కేరీ. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ వార్ మొదలైంది. ఇప్పటిదాకా షాడో వార్ జరిగేది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఏం యూజ్ చేస్తున్నారు? లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫుల్ డీటెయిల్స్. హిస్టరీ చూస్తే 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఈ రెండు దేశాలు ఎనిమిస్ అయ్యాయి. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ అస్సలు రికగ్నైజ్ చేయదు. దశాబ్దాల నుండి ఇరాన్ తన ప్రాక్సీస్ హిజ్బుల్లా, హమాస్ ద్వారా ఇజ్రాయెల్ని అటాక్ చేసేది. ట్రిగర్ పాయింట్. కానీ 2024-2025లో సిచ్యువేషన్ మారింది. అక్టోబర్ 7 అటాక్స్ తర్వాత ఇజ్రాయెల్ గాజాలో వార్ స్టార్ట్ చేసింది. దీనికి రెస్పాన్స్గా ఇరాన్ డైరెక్ట్గా మిసైల్స్ లాంచ్ చేయడం మొదలుపెట్టింది. ఫిబ్రవరి 28, 2026న యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మ్యాసివ్ స్ట్రైక్ చేశాయి. దీంతో ఫుల్ స్కేల్ వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్స్ మూవ్. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ మీద స్ట్రైక్స్ కంటిన్యూ చేస్తుంది. లెబనాన్లో హిజ్బుల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిసిమేట్ చేస్తున్నారు. ఇరాన్ జస్ట్ కొన్ని గంటల క్రితమే ఇజ్రాయెల్ మీద మిసైల్స్ బ్యారేజ్ లాంచ్ చేసింది. ఇంకా షాక్ ఏంటంటే గల్ఫ్ నేషన్స్, యుఏఈ, సౌదీ లాంటి మరికొన్ని దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ యుఎస్ బేసెస్ ఉన్నాయి. క్యాజువాలిటీస్. ఎస్టిమేట్స్ ప్రకారం ఇజ్రాయెల్ ఎకానమీకి పర్ వీక్ $3 బిలియన్ లాస్ అవుతుంది. లాస్ట్ 96 గంటల్లో గ్లోబల్ స్టాక్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ $3.2 ట్రిలియన్ వైపౌట్ అయ్యింది. ఈ వార్లో మనం చూస్తున్న టెక్నాలజీ పీక్స్లో ఉంది. ఏఐ పవర్డ్ సైబర్ వార్ఫేర్. వీళ్ళు బాంబులతోనే కాదు, అల్గారిథమ్స్తో కొట్టుకుంటున్నారు. ఇరాన్ రీసెంట్గా ఏఐ డ్రోన్లతో యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్స్ని హిట్ చేసింది. డిజిటల్ లైవ్స్ అన్నీ లాక్ అయిపోయాయి. డ్రోన్స్ అండ్ మిసైల్స్. ఇరాన్ షాహిద్ 136 కామికేజ్ డ్రోన్స్ యూస్ చేస్తుంటే ఇజ్రాయిల్ వాళ్ళ అడ్వాన్స్డ్ ఐరన్ డోమ్ అండ్ యారో సిస్టమ్స్తో వాటిని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇది ఒక మెషిన్ వర్సెస్ మెషిన్ వార్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఇండియాకి ఏమవుతుంది? ఆయిల్ ప్రైజెస్ పర్ బ్యారెల్ $100 క్రాస్ అయ్యాయి. ఇండియాకి వచ్చే ఆయిల్లో మేజర్ పార్ట్ వెస్ట్ ఏషియా నుండి వస్తుంది. సో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయి. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్, ఈ రూట్ బ్లాక్ అయింది. గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్లో 20% ఇక్కడి నుండే వెళ్తుంది. రూట్ క్లోజ్ అయితే గ్లోబల్ సప్లై చైన్ బ్రేక్ అవుతుంది. రెమిటెన్స్ అండ్ డయాస్పోరా. లక్షలాది మంది ఇండియన్స్ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ సెక్యూరిటీ అండ్ వాళ్ళు పంపించే మనీ ఇండియా ఎకానమీకి చాలా క్రూషియల్. వార్ స్టాప్ చేయాలంటే ఏం చేయాలి? యుఎన్ రిజల్యూషన్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పటికే రిజల్యూషన్స్ పాస్ చేస్తుంది, కానీ రష్యా అండ్ చైనా సపోర్ట్ లేకుండా స్టాప్ చేయడం కష్టం. డిప్లొమసీ. యుఎస్ అండ్ గల్ఫ్ నేషన్స్ కలిసి డీఎస్కలేషన్ టాక్స్కి ట్రై చేస్తున్నాయి. ద ఓన్లీ వే. ఇమీడియట్ సీజ్ ఫైర్ అండ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ మీద ఒక ఫైనల్ అగ్రిమెంట్ వచ్చే వరకు ఈ టెన్షన్స్ ఆగవు. ఫ్రెండ్స్, సిచ్యువేషన్ చాలా టెన్స్గా ఉంది. ఇది వరల్డ్ వార్ 3 దాకా వెళ్తుందా లేదా తొందరగా ఆగుతుందా అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఎం ఫ్యాక్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.